ప్రభువు నామమున అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తుతి స్తుతిస్తుల పనివాసుడా, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుతున్నాం ప్రభా. వేషధారుల వల్ల కాకుండా నీతిమంతులుగా నీ సన్నిధిని నిలవబెట్టుకోమని అడుగుతున్నాం ప్రభా. వాక్యం ద్వారాగా మేము అనుసరించే ధన్యతను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వాక్యము విని వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వినిచిన వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి ప్రభు మారు మనసును దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మొదటి యోహాను 2:20 నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఏంటదండి? అయితే మీరు పరిశుద్ధము వలన అభిషేకము పొందిన వారు గనుక మనం దేని వలన అభిషేకం పొందాలి? దేవుని వలన మనము అభిషేకము పొందాలి. పరిశుద్ధాత్మ వలన మనము అభిషేకింపబడాలి. యేసుక్రీస్తు వారు కూడా అలాగే అభిషేకింపబడ్డారు కదండి. ఎలా అభిషేకింపబడ్డారంటే, బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి పావురము వలె వచ్చి ఉన్నది. పావురము వలె వచ్చి ఆయన పరిశుద్ధపరచబడిన ఆయన పుట్టుక కూడా పరిశుద్ధమైనదే, ఆయన లేచుట కూడా ఒక పరిశుద్ధమైనదే. అలాగే మనము కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి. మనము 21వ అధ్యాయం చూద్దామండి. మీరు సత్యమును ఎరుగనైనందున నేను వ్రాయలేదు కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్యమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయుచున్నాను. ఏంటది? మీరు సత్యమునే ఎరిగి ఉండాలని చెప్పుచున్నాడు. సత్యమును ఎరిగి ఉండాలంటే మనము అబద్ధములు ఆడకూడదు, అబద్ధ ప్రవక్తలను మనం నమ్మకూడదు, అబద్ధ బోధ చేయకూడదు. నిజమైన బోధ మాత్రమే చేయాలి. అది నిజమైన బోధ ఎక్కడ ఉంటుంది? వాక్యంలోనే ఉంటుంది. సత్యమునే ఎరిగి ఉండమని చెప్పుచున్నాడు. మీరు దానిని ఎరిగియుందురని అన్నారు. అబద్ధమును సత్యమైనది కాదని ఎరగాలి. మనం అబద్ధమైనది ఏదో సత్యమైనది ఏదో ఎరిగి మనం దానిని అనుసరించి నడుచుకోమని చెప్పుచున్నాడు. 22 చూద్దామండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనిన వీడే క్రీస్తు విరోధి. ఎవరు? తండ్రి క్రీస్తు విరోధి కాడని ఎరిగిన వారే నిజమైన క్రైస్తవులని చెప్పుచున్నాడు. ఇక్కడ ఎవరు? యేసుని క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప మరి ఎవడునో అబద్ధికుడు కాదు. అంటే క్రీస్తు కాడు అని అన్నవాడు తప్ప ఇంకెవరని కూడా అబద్ధికుడు కాదని చెప్పుచున్నాడు. తండ్రి కుమారుని ఒప్పుకున్నవాడే వీడే విరోధి. తండ్రి కుమారుడు కాడని ఒప్పుకున్నవాడే విరోధి, క్రీస్తుకి విరోధి అని చెప్పుచున్నాడు. 23 చూద్దామండి. కుమారుని ఒప్పుకుని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకునివాడు తండ్రిని అంగీకరించువాడు. ఎవరు? కుమారుని ఒప్పుకునివాడు ప్రతివాడుని కూడా తండ్రిని అంగీకరించువాడు. కుమారుని ఒప్పుకునివాడు తండ్రిని కూడా అంగీకరించిన, అంటే యెహోవా దేవునిని అంగీకరించాలి, యేసుక్రీస్తుని మనం అంగీకరించాలి. తండ్రి ఉన్నాడని అంగీకరించాలి, యేసుక్రీస్తు ఉన్నాడని కూడా అంగీకరించాలి. అంగీకరించిన వాడే క్రీస్తును గైకుంటాడని చెప్పుచున్నాడు. 24 చూద్దామండి. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందు తండ్రి యందును నిలిచియుందురు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటురో అది మీలో నిలువబడి ఉన్నది. మీరు మొదటి నుండి విన్నది మీరు నిలిచియుండును. అంటే మనం మొదటి నుంచి ఏమేమి వింటున్నాము? వాక్యమును వింటున్నాము, వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాము, వాక్యమును బోధిస్తూ ఉంటాం. అందులో మనము ఎలా ఉండాలి? నిలకడ కలిగి జీవించాలి. వాక్యము చెప్పడం కాదు, వాక్యము వినడం కాదు, వాక్యమును అనుసరించి నడుచుకోవాలి, వాక్యమును అంగీకరించాలి. వాక్యమును ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు మనము క్రీస్తుని కూడా అంగీకరిస్తున్నట్టే, కుమారుడిని కూడా అంగీకరిస్తున్నట్టే, తండ్రిని కూడా అంగీకరిస్తున్నట్టు లెక్క మనం. అయితే మీరు మొదటి నుంచి దేనిని వింటున్నామో? మనం మొదటి నుంచి వాక్యమునే వింటున్నాము, వాక్యమునే అనుసరించాలి. వాక్యమును మీలో విన్న ఎడల కుమారుని యందును తండ్రి యందును నిలుతురని చెప్పుచున్నాడు. మొదటి నుంచి ఏమి వింటున్నామో మొదటి నుంచి విన్న దాంట్లోనే నిలిచి ఉండాలి. కుమారుని యందును తండ్రి యందును నిలుతురని చెప్పుచున్నాడు. 25 నిత్య జీవము అనుగ్రహించినదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఏంటది? నిత్య జీవమును అనుగ్రహించును అనినదే ఆయన తాను మనకు చేసిన, యేసుక్రీస్తు మనకు చేసిన వాగ్దానం ఏంటది? నిత్య జీవము అనుగ్రహించేదనని చెప్పుచును. నిత్య జీవము ఎక్కడ దొరుకుతుంది? మనం నిత్యము బ్రతికి ఉండటమా, లేకపోతే చనిపోయి లేవడమా? మనం ఏంటది? నిత్యమును కూడా క్రీస్తులో జీవించుటయే. అదే
దేవునిని అంగీకరించుట, మనము సత్యమును అంగీకరించుట నిత్య జీవమును అనుగ్రహించేదనని తన యేసుక్రీస్తు వారు మనకి వాగ్దానము చేసి ఉన్నారు. ఆ వాగ్దానము నిజముగానే నిలుపుకు ఉన్నారు కదా. ఎందువలనంటే మనం చనిపోయినను బ్రతికిన వారితోనే సమానమని చెప్పి ఉన్నాడు ఒక చోట. 26 చూద్దామండి. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులను మీకు వ్రాసి ఉన్నాను. ఏంటది? మనల్ని చాలామంది మోసం చేస్తూ ఉంటారు. బయట వారు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, మన బిడ్డలు కానీ ఎవరైనాను సరే మోసం చేస్తూ ఉంటారు. వారందరూ ఏమగుచున్నారని చెప్పుచున్నాడు? మిమ్మును మోసపరిచిన వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. 27 అండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్నాను. ఆ ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఎలా ఉన్నారు? అయితే ఆయన మీ వలన ఆయన వలన మనం ఏమి పొంది ఉన్నాము? అభిషేకము పొంది ఉన్నాము. అభిషేకము పొంది ఉంటే దేవునిలో మనం ఎప్పుడును కూడా నిలిచి ఉంటాము. ఎవడు ఏమన్నా కూడా శోధింపనక్కర్లేదు. ఎవరంటే దేవునిలో నిలిచి ఉంటే ఎంత శోధన వచ్చినా, ఎంత వేదన వచ్చినా సరే మనము నిలకడగలిగే ఉంటాము. దేవునిలో మనము ఎప్పుడును కూడా అభిషేకింపబడిన వారమైతే సత్యమునే కానీ అబద్ధమును కాదు కానీ అన్నిటిని గూర్చి కూడా మనము బోధిస్తూ ఉంటాం. సత్యమును బోధిస్తాము, అబద్ధమును బోధిస్తాము. ప్రతి అబద్ధమును మనము ఎప్పుడును కూడా బోధ చేయకూడదు. అబద్ధం చెప్పిన వారిని ఖండించాలి, మోసం చేసిన వారిని ఖండించాలి. మనం ఎప్పుడు కూడా బోధ చేయించిన ప్రకారము ఆయన మీకును బోధించిన ప్రకారమును ఆయన మీరు నిలిచి ఉన్నారని చెప్పుచున్నాడు. అబద్ధము కాదు, అది అన్నిటిని గురించి మీకు బోధ చేయుచున్న ప్రకారము ఆయన మీలో బోధ ప్రకారము ఆయన మీలో నిలిచి ఉన్నాడని అన్నిటినీ కూడా మనము బోధ చేయాలి. తప్పైతే తప్పని ఖండించాలి, ఒప్పైతే ఒప్పని ఖండించాలి. అప్పుడు అన్నిటిని గురించి కూడా దేవుడు ఏం చెప్పుచున్నాడు? బోధ చేయమని అంటున్నాడు. అన్నిటిని గురించి కూడా దేవుడు మనలను చెప్పమని అన్నాడు. ఒకవేళ అబద్ధమని మనం చెప్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఇది నిజమని చెప్తే ఊరుకుంటారా? ఊరుకోరు. కానీ దేవుడు ఏమన్నాడు? ప్రతి దాని గురించి కూడా మీరు ఖండించి బోధ చేయాలని చెప్పుచున్నాడు. ప్రతిదీ ఇక్కడ ఖండించి బోధ చేయమంటే ఎదుటివారి మీద మనము నింద వేయడం కాదు, ఎదుటివారి మీద మనము తప్పు మాట్లాడటం కాదు, ఎదుటివారిని మనము బాధ పెట్టడం కాదు. అలాంటి బోధ అది బోధే కాదు అనిపించుకోదు. ఎదుటివారిని మనం పోలి నడుచుకోవాలి అంటే మన వాక్యమును పోలి నడుచుకోమని అన్నాడు. కానీ ఎదుటివారు తప్పు చేసినప్పుడు ఖండించాలి. అది మంచి అయితే ఖండించాలి కంపల్సరీ. కానీ అదే ఖండించమన్నాడు కదా దేవుడు అని మనకు అనుకూలంగా బోధ చేయటం కాదు, మనకు అనుకూలంగా మనము వినడం కాదు. దేవుడు మెచ్చే రీతిగా, దేవుడు బోధ చేసిన రీతిగానే మనము బోధ చేయాలి. అన్నిటిని గురించి కూడా దేవుడు బోధ చేయమంటున్నాడు. 28 చూద్దామండి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమవునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన మొదట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచియుండు. ఎలా ఉండాలి? చిన్నపిల్లలదే కదండి దేవుని రాజ్యము. పరలోక రాజ్యము ఎవరిని పోలి ఉన్నది? చిన్నపిల్లవాణిని పోలి ఉన్నది. దేవుని రాజ్యము చిన్నపిల్లలారా నా యొద్దకు రండి అని అన్నాడు దేవుడు. చిన్నపిల్లలు ఎలా ఉంటారు? వారికి ఏమైనా తెలుసా? వారి కల్మషం లేకోకుండా జీవిస్తూ ఉంటారు. కల్మషం లేని మనసును కలిగి ఉండాలి. అలాంటి మనసును కలిగి ఉండాలి అంటున్నాడు. చిన్నపిల్లలారా ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ వచ్చును. ఆయనను మనము మొదట సిగ్గుపడక ధైర్యం కలిగి ఆయనను ఎదుర్కోవాలి. మనము కలిగి ఉన్నట్లు మీరు ఆయనను అందు నిలిచి ఉండాలని చెప్పుచున్నాడు. 28 చూద్దామండి. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఎలాగా? ఆయన నీతిని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టించుచున్నాడని ఎరుగుదుమని అంటున్నాడు. నీతిని అనుసరించి నడుచుకుంటే మనకు పరలోక రాజ్యం చేరతాము. మనం సత్యమునే అనుసరించి మనం నడిస్తే పరలోక రాజ్యం చేస్తాము. పరలోక రాజ్యం ఎవరిని పోలి? చిన్నపిల్లవాడిని పోలి ఉన్నది. మనం అలాంటినప్పుడు మనం చిన్నపిల్లల మనస్తత్వం కలిగి దేవుని రాకడ సమీపంలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మారు మనసును కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా సహోదరుని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనం. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞను పాటించాలి. మనం ప్రతి ఒక్కరు కూడా దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధములు ఆడకూడదు, నరహత్య చేయకూడదు. ఇవన్నీ కూడా నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడని ఇవన్నీ కూడా పాటించాలి మనం ఎప్పుడూ కూడా. ఎందుకంటే దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని వాక్యమునే కైకొనాలి. ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము ఈ వాక్యము మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థించుకుందాం.
చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నేను గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలను ప్రభా. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుతున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. మన ప్రభయ్య నాయన నీకే స్తోత్రాలు ప్రభా. హాస్పిటల్లో ఉన్నవారిని దీవించమని అడుగుతున్నాం ప్రభా. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. చండి బిడ్డలను దీవించమని అడుగుతున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకి సిలువైన కనుక దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీ కనికరమును నీ దయను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రభా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా నేను బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, ఆటోలో ట్యాక్సీలో వెలిచిన ప్రతి ఒక్కరిని ప్రభా గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుతున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించమని అడుగుతున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలను ప్రభా దీవించమని అడుగుతున్నాం ప్రభా. ఉద్యోగం చేసుకుంటున్న వారిని కూడా ప్రభా వారి రాకపోకలైంది మీరు ఉండమని అడుగుతున్నాను ప్రభా. మాకు తెలిసిన వారిని కానీ తెలియని వారిని కానీ ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము నాయన ప్రభా. ఎవరికి ఏ అవసరతలనే మాకు తెలియదు కానీ నీకు తెలుసు నాయన ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని యేసుపుంజనామ ప్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మా నిధిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దృష్టి నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్ ఆమేన్. చూచుచున్న వారికి, వినుచున్న వారికి సదాకాలము నీ కృప తోడయుండును గాక. ఆమేన్.